అండి ఈరోజైతే నేను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. అది కొర్రన్నము అంటే కొర్రలు అనమాట. సో ఒక ముప్పావు కప్పు అయితే కొర్రలు తీసుకొని ఒక పావు కప్పు అయితే మామూలు రైస్ అయితే తీసుకున్నాను. తీసుకొని అలా కడిగేసి నీట్గా అన్నం అయితే చేసుకుంటున్నాను. ఆ కొర్రన్నంలోకి కాంబినేషన్లో ఇలా గోవాకు పప్పు అండ్ గోవాకు పుల్లగూర అంటుంటారు కదా, సో ఆ పప్పు ఇంకా నూనె వంకాయ అలా కాంబినేషన్ అయితే బాగుంటుందంట. సో నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, కనుక్కొని చేస్తున్నాను అనమాట ఇదంతా. సో అలా పప్పుకి తిరువాత పెట్టేసుకొని మంచిగా కొర్రన్నం చాలా హెల్దీ అంట. సో నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను. సో మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో పప్పు అయితే చాలా పర్ఫెక్ట్గా కుదిరిపోయింది, పులుపు అదంతా. సో ఒక పక్క రైస్ పెట్టేసి అది వంచేసుకొని అలా పెట్టేసుకుంటున్నాను అనమాట. దాంట్లో నలుచుకొనికి వంకాయ బజ్జీ అండ్ అలచంద